Hi friends, this is our new viral pay office at High-Tech City, Hyderabad. ఎస్టర్డే చైర్మన్ గారు వాళ్ళ డాక్టర్ గారి ద్వారా వైరల్ పే న్యూ ఆఫీసు గ్రాండ్గా ఓపెన్ చేయబడింది. సో తర్వాత అందరం బాగా ఎంజాయ్ చేసాం, పిక్స్ దిగాము. సో తర్వాత చైర్మన్ సారు అండ్ సిటిఓ సారు యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరూ పర్ఫెక్ట్గా వినండి. ఒక సెమినార్ కండక్ట్ చేస్తే సో అక్కడ పరిచయం అయ్యాం అనమాట. వైరల్ పే అని చెప్పి నేను యాక్చువల్లీ మీడియా వాళ్ళతో కలిసి వచ్చాను. తన పేరేంటి? నివాస్ నివాస్ అని చెప్పి సో తనతో కలిసి వచ్చాను. సో స్టేజ్ దిగారు, అప్రోచ్ అయ్యారు. సో నివాస్ పరిచయం చేశారు, పరిచయం అయ్యారు అనుకుంటా. ఏం చెప్పంతా నచ్చిందండి మాకు. మీ ఈవెంట్ మేము స్పాన్సర్ చేస్తామండి, మా ఈవెంట్. సో నేను మీడియాతో వచ్చాను కదా, సో వైరల్ అని పేరు ఉంది. సో మీడియా వాళ్ళు సో ఏ విషయం వైరల్ చేస్తారేమో బేసికలీ అంటే ఇప్పుడు అది చేస్తున్నాం. ఓవర్ కాన్సెప్ట్ అదే ఐడియా. సో ఏమైనా వైరల్ చేస్తారేమో అనుకున్నాం, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అయిపోయింది. సో తర్వాత తను నన్ను అప్రోచ్ అవ్వలేదు. ఇంకా కాన్సెప్ట్ గురించి ఏం లేదు, నా పనులు నేను తన పనులు స్టేటస్ చూస్తున్నాను. ఈ స్టేటస్ లా చూస్తుంటే ఏంటంటే వైరల్ పే అంటే నేను ఏదో మీడియా రిలేటెడ్ అనుకున్నా, ఏంటి మాకు కూడా చెప్పొచ్చు కదా. సో మాకు యాక్చువల్లీ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉన్నాయి. నేను సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత నేను కూడా అలానే ఫిల్టర్ చేశాను జనాన్ని. సో ఆయన ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా అప్పుడు అదే అనుకుంటా. సరే ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడు అంటే కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఎవరైతే టైం తీసుకొని ఆఫీస్కి వస్తాడో వాడు సీరియస్ అన్నాడు. అదే బేసిక్ ఫిల్టరేషన్. ఓకే, సో నేను సరే అయితే ఒకసారి చూసుకొని వస్తానులేండి అని చెప్పాను. ఆయన ఫోన్లో ఏం చెప్పలేదు. జనరల్ గా ఏంటంటే ఆవేశపడి ఏం చేస్తారంటే, నా ఫోన్ లో ఇప్పుడే జూమ్ కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలా ఉంటదంటే అది ఉంటది కదా, లీడ్ వచ్చిందంటే ఇంక వెంటనే వాడు పట్టుకోవాలండి. జనరల్ గా ఎమ్మెల్యే మార్కెట్ లో కానీ బయట రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ ద మార్కెటింగ్. సో మనది డిఫరెంట్ కదా. సో తర్వాత అయిపోయింది. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు లేదు, నేను ఎప్పుడు ఏం లేదు, మళ్ళీ నథింగ్. మళ్ళీ నేనే చెప్పున్నాను కదా అని చెప్పి మళ్ళీ ఒక రోజు సో నేను రోజు వస్తానని చెప్పి 3 కూర్చున్నామండి. మీ పక్కన బిల్డింగ్ 3 o'clock కూర్చున్నాం. మా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సాయి ఉన్నారు, ఇంకా వాళ్ళు ఉన్నారు. షాజీ కూడా ఉండే ఫస్ట్ మీటింగ్ లో. అయిపోయింది. గంటకి అందరు ఖాళీ చేశారు. మా 3కి స్టార్ట్ అయ్యి 12:30కి 1 గంటకు బయటకు వచ్చి అక్కడ రోడ్ మీద కుమారి ఆంటీ దగ్గర ఆ లైన్ లో ఇడ్లీ ఏదో తిన్నాం. మళ్ళీ అయిపోలే కాన్సెప్ట్. ఎక్కడికన్నా కన్క్లూజన్ వచ్చిందంటే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొన్ని గ్యాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి వచ్చిన మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మా ఆఫీస్ లో 3-4 hours తర్వాత కూర్చుంటే కంప్లీట్ గా అట్లా. సో బేసిక్ గా నేను కనెక్ట్ అయ్యింది ఏంటి అంటే, మేబీ మీరు కూడా కొన్ని మీరు మీ చైర్మన్ యాంగిల్స్ ఏది చూసారు మాకు తెలియదు. ఓకే, సో ఇందాక మేడం చెప్పారు. సో ఇంకొకరికి హెల్ప్ చేస్తే ఇంకొకరు గ్రో అవడానికి హెల్ప్ చేస్తే అది మనకు కూడా ఇండైరెక్ట్ గా అవుతుంది సంథింగ్ అనే కాన్సెప్ట్ ని నమ్మేదాన్ని. సో దాంట్లో ఇంకొకరిని గ్రో చేయాలి, ఇంకొకరికి హెల్ప్ చేయాలి, దాంట్లో మాత్రం హానెస్ట్ గా ఉంటారు. దాంట్లో ఏమి ఇదేం ఉండదు అంతవరకు. ఓకే, బికాస్ మిగతాది మన సుభాష్ గారు కూడా చెప్పినట్టు ఏదున్నా బయటికి చెప్పేస్తాడు. ఫిల్టరేషన్ ఉంది. కొన్ని యాక్చువల్లీ నేను ఫిల్టర్లు పెట్టాలంట. నేను సందాయిస్తుంటా, నువ్వు ఇది మాట్లాడదు, ఇట్లా మాట్లాడకు అని నేను ఒక్క నిమిషం నేను పెడతాడు. ఎందుకంటే ఆయన సహజ స్వభావం అది. దాన్ని మనము ఏమంటారు, మొక్కకి కట్టవచ్చు. ఇప్పుడు ఈయనకి ఏమి కట్టి మన సహజ స్వభావాన్ని మార్చలేదు. ప్రతి ప్రాణికో సహజ, కుక్కకి విశ్వాసం, పాముకి కాటేడే, ఈయనకో సహజం ఏదున్నా చెప్పేయడమే. అంటే ఇప్పుడు మొన్న సార్ గారు వచ్చి కలిసాను, ఎప్పుడైనా కాల్ చేస్తే యాక్చువల్ ఎప్పుడైనా సరే సుభా ఇట్లా ఎక్స్ప్రెస్ అవసరం లేదు నాకు చెప్పాల్సింది బేసిక్. అంటే ఇప్పుడు ఆయన ఏమని అనుకున్నాను నేను చెప్పినా ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆయన దాన్నే అది ఆయన సహజంగా న్యాచురల్ ఉన్న స్వభావం. అది చాలా సార్లు నేను మీ ప్రయత్నం చేశాను, కానీ నా మాట కొంచెం వింటారు సార్. ఒక్కటి నేను చెప్తాను,
మీరు బెంగళూరులో వద్దు, హైదరాబాద్ రండి అని చెప్తే వెరీ ఇమీడియట్ డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే నాకు అక్కడ వాతావరణం నచ్చలేదు. ఫ్రాంక్ గా చెప్పాను, నేను 2-3 విషయాలు చెప్పాను. చాలా ఎక్కువ విషయం కూడా చెప్పాను సార్. షాజీ బైజీ స్మోకింగ్ నాకు నచ్చదే పోయి మా ఇద్దరు కలిపి ఒకటే బెడ్రూమ్ లో పెట్టినారు. నాన్ వెజ్ లేదు, మనోడికి మార్నింగ్ ఇచ్చి ఉండాలి. షాజీకి సుభాష్ ఇద్దరు కామన్ పాయింట్ యాక్చువల్ గా ఏంటంటే కొంచెం మార్చుకోడు అక్కడ కూడా అదే, అది అందరికీ యూనివర్సల్ కంప్లైంట్ అది. పుట్టు భాషలు అంటే ఏంటి? మొక్క అయితే కట్టవచ్చు. ఇప్పుడు మనిషి సార్ మొక్క ఇవ్వంగానే మానే ఇవ్వంగానే ఆల్రెడీ మానే అయిపోయింది. ఇప్పుడు కుటుంబం తయారు చేస్తారు. ఒకటి ఫస్ట్ ఏం ప్రాబ్లం అంటే ఇంత జనాభా, ఇంత మంది అట్రాక్ట్ కాదు ప్రొడక్ట్ కి ఏదైనా సరే. ఎక్కడో దగ్గర హానెస్ట్ అనేది అందరికి కనిపిస్తుంది. ఇంతమంది మనము అది ఎందుకంటే అది అయితే ఆ జెన్యున్ ఇంటెన్షన్ కానీ నేచర్ కానీ అదైతే ఉంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ ప్రాజెక్ట్ మీరు ఓవరాల్ గా చూసినా కూడా ఈ 2000 మెంబర్స్ కానీ, సో ఈ 10,000 మెంబర్స్ కానీ, సో నిజంగానే వాళ్ళు రేపు రేపు ఫ్యూచర్ లో కంపల్సరీ వాళ్ళ పొజిషన్స్ కానీ వాళ్ళ సెటిల్మెంట్ కానీ, ఇందాక మనోడు స్టార్టింగ్ లో చెప్పినట్టు మళ్ళీ మన పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేయాలా అని చెప్పి ఇప్పటికే నీకు నెలకు మనం ఇచ్చింది 10 lakhs, 5 lakhs ఇన్ దిస్ అండ్ 5 lakhs దట్ ఈస్ మినిమం వైరల్ పే. వన్ ఆపర్చునిటీలో క్యాపింగ్ పెట్టాం కానీ, సో వైరల్ పేలో క్యాపింగ్ లేదు, బట్ స్టిల్ 5 and 5 పెట్టాం. సో 5 and 5 అవసరం లేదు. సో 1 or 2 జనరేట్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు మళ్ళీ రెజ్యూమ్ పెట్టుకొని మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలాంటి హ్యూజ్ కాన్సెప్ట్, సో పాన్ ఇండియా కాన్సెప్ట్. అండ్ తర్వాత మీరు ఫ్యూచర్ ఎండోవర్స్ మరి పీపీటీలో కానీ ప్రెసెంటేషన్ లో కానీ తను చెప్పినప్పుడు చూసి, సో ఇది జస్ట్ ఇనిషియేషన్. అంటే చాలా మంది ఇది అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఆగిపోదు. అంటే మనం ఇక్కడ బిజినెస్ అంటే ఓకే, ఒక సర్వీస్ ఇవ్వడం, ఒక ప్రోడక్ట్ ఇవ్వడం అని మనం ఫిక్స్ అయిపోయాం. ఓకే, అది కాదు మన ఇండియన్ బిజినెస్. యాక్చువల్లీ ఇండియన్ బిజినెస్ ఎందుకు అంత ఆశం ఉండేదంటే, ఒకటి మనం తీసుకుని తర్వాత మళ్ళీ మనకి నచ్చలేదని వచ్చామనుకో, వెంటనే 2 పట్టుకెళ్ళి తీసేది. ఇది మన ఏంటి, 2 పట్టుకెళ్ళడం అనేది సేల్ కాదు, సర్వీస్ కాదు, సపోర్ట్. అంటే మరి ఆ షాప్ కి వెళ్ళాలి మనం. ఎందుకంటే సేల్ బాగున్నా, సపోర్ట్ బాగున్నా, బాగపోయినా, ఐ మీన్ సేల్ సర్వీస్ సపోర్ట్ బాగుంది అనుకో అదిరిపోతుంది సార్. మన సుబ్బయ్య గారు హోటల్ తెలుసు కదా, జెన్యున్ గా ఆయన పక్కన కూర్చుని ఇట్లాగా ఇది కలుపుకోండి సార్, అదే హార్ట్ ఫుల్ గా. ఇప్పుడు అయితే సిస్టమ్ లో యాక్ట్ చేస్తున్నారు ఎలుగురు కాకినట్లోనే. సో ఆయన అదేంటి, అది సర్వీసెస్ సేల్ కాదు, సపోర్ట్. అది యాక్చువల్లీ అరే ఎవర్రా మన ఇంట్లో కూడా ఇలా పెట్టారు కదా అని. అప్పుడు ఆ రోజుల్లో ఫ్లైట్లు వచ్చిన కొత్త రోజుల్లో పెళ్లి అయితే అమెరికాలో కాకినాడ నుంచి సుబ్బయ్య గారు హోటల్ మీల్స్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫ్లైట్ వెళ్ళేది అనమాట. అంటే సపోర్ట్ సిస్టమ్ అని ఏదైతే మెయిన్ ఉందో దాన్ని నెగ్లిజిబుల్ చేసేస్తారు. ఎందుకు నెగ్లిజిబుల్ అంటే, ఈ రోజు సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి, బెస్ట్ కస్టమర్ కేర్ కాల్ చేయడం. ఎవడైనా మనలో ఎవడైనా హ్యాపీగా ఉండడం, ఎంత బుద్ధుడైనా సరే ఎంఎస్ గ్యారెంటీ ఏదో మూమెంట్ లో మనం టెంపర్ అయిపోతాం, అంతలా ఉంటుంది. అలాంటి చోట ఒక లైవ్ ఇన్ లొకేషన్ సపోర్ట్ సిస్టమ్ అనే దాన్ని మనం అడాప్ట్ చేస్తాం. మన వైరల్ పేలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వ్యాపారం అది సేల్ అయినా సర్వీస్ అయినా ఎప్పుడు జరుగుతుంది బాగా, సపోర్ట్ సిస్టమ్ బాగుంటాయి. సో సపోర్ట్ సిస్టమ్ వైరల్ గా చూసుకుంటాం. ఇప్పుడు మన సర్కిల్లో కొంతమంది మనం చూస్తుంటాం కదా, వాడు ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆడు షర్ట్ వేసుకున్నాడో లేదా బనీలో ఉన్నా బయటికి వెళ్ళిపోతాడు టక్మని వచ్చేసేదానికి. ఓకే, అంటే నేను ఇది లిటరల్లీ బెంగళూరులో చూసాను ఎక్కువ. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే మన సైడ్ మనం ఏం చేస్తాం, మొబైల్ చూసుకుంటూ ఉంటాం, లేదా అదంతా రీడ్ చేసి స్టాటస్ లో పెట్టాం. అక్కడ అలా కాదు, ఒక కారు బైక్ పక్కన పార్క్ చేసి ఈ గెట్ ఇన్ టు డ్యూటీ అనమాట, క్లియర్ చేసేస్తాడు. అంటే ఏంటి, అలా తీసుకునే పద్ధతి ఉంటుంది చూసారా. అలాంటి వాళ్ళు మనకు కూడా సర్కిల్ తెలుస్తుంది, నీకు ఏ పద్ధతిలో వాడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటారు. అట్లాంటి వాళ్ళు ఒక 10,000 మందిని సెగ్రిగేట్ చేస్తాం. ఎంత స్ట్రిక్ట్ గా సెగ్రిగేట్ చేస్తాం అంటే, లిటరల్ మీ అందరికి తెలిసి సపోర్ట్ సిస్టమ్ అంటే కస్టమర్ సపోర్ట్ నెంబర్ నాదే అవుతుంది. ఏ కాదైనా నన్నే లీడ్ అవ్వాలి అని ఎంత నోడు ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఎన్ని కాల్స్ వచ్చినా, ఎన్ని మెసేజ్ వచ్చినా అన్ని అదే యాటిట్యూడ్ ఉంటుంది కంపల్సరీ. ఓకే, తగ్గే మా ఊళ్ళోనే ఎవరిని మీరు తగ్గదు, మీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి, సేల్స్ చెయ్యి పైన ఉండాలి. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు, ఏం చేసి అడుక్కున్న పెట్టారు అసలు. రైట్, అసలు ఫాలో అప్ అనే కాన్సెప్టే ఉండదు అన్లెస్ అంటే మనకి కంటెంట్ లేకపోతే. రైట్, సో ఈ సపోర్ట్ సిస్టమ్ ని మనం రోబోస్టిక్ గా తీసుకోవద్దాం. అది ఎలాంటి స్వతహాగా వాళ్ళ మనస్తత్వమే ఏంటి, ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే అలాంటి మనస్తత్వం ఉన్నవాడికి కంపెనీలో షేర్ ఇచ్చి, ఆడికి ఒక కార్ ఇచ్చి, ఆడికి నెలకి ₹1,00,000 ఎర్నింగ్ ఇచ్చి, ఆడి సొంత ఊర్లో కూర్చోబెడితే ఆడికి మళ్ళా ఈ కింద ఒక 50 మంది 100 మంది టాస్క్ ఫోర్స్ అని ఉంటారు. ఎవరు
ఈ పిన్ కోడ్ Pin code. సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కదా, 1 ఆపర్చునిటీ నుంచి ఈక్వల్ ఒక్కొక్కరికి వస్తుంది కదా. Hmm. ఆ ప్రతి వచ్చినోడు ఈ డిస్టికేట్ చేసేసి నెక్స్ట్ పొజిషన్ తీసుకోవాలని సపోర్ట్ చేస్తాను. ఓకే, సో ఇది వర్కౌట్ అవుతుంది అని నేను నమ్మాను. నా అంత నమ్మకం ఇంకెవరికి లేదు అప్పట్లో. ఓకే, తర్వాత వీళ్ళిద్దరిని మా ప్రమోటర్స్ ఇద్దరిని నమ్మించడానికి టైం పట్టింది. సో తర్వాత తినగా వేప తీగ అయిపోయింది కదా. సో కాంప్రమైజ్ వీళ్ళు నమ్మడం మొదలు పెట్టారు. అందులో షాజీ కొంచెం ఎక్కువ నమ్మించు. ఓకే, మేమిద్దరం మళ్ళీ నమ్మించడం మొదలు పెట్టాం. మాట్లాడటం ఏం చేయం, జస్ట్ నాలెడ్జ్ ఇస్తాం. ఓకే, ఎంత నాలెడ్జ్ యాక్టివిటీ ఇస్తాం అంటే ఇప్పుడు శ్రీను కూడా అప్పట్లో కనెక్ట్ అయింది. ఎక్కడైనా క్వశ్చన్ అడిగి నేను అది చెప్పలేకపోవడం, మళ్ళీ తిరిగి నేను చెప్తాను అన్న పరిస్థితి లేకుండా ఉంటది. అప్పట్లో నేను 10,000 కట్టలా పెట్టి నువ్వు ఏదన్నా ఇందులో బగ్ ఉందంటే ఇచ్చేస్తాను అనేవాడిని. మనోడు ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లో ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినమాట. నేను 10,000 ఇవ్వను కానీ 1,000 రూపాయలు ఇస్తాను, మీరు తన ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఏదో ఉంటే తీసుకుని చెప్పిస్తానండి. ఓకే, సో మాడ్యులేషన్ జరుగుతుంటాయి. కొన్ని మంచి విషయాలు వచ్చినప్పుడు ఇలా కాదు నేను ఇలా ఉంటాను అని అంటాం, చాలా మాడ్యులేషన్ చేస్తాం. బట్ బేసిక్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ ని మనం అడాప్ట్ చేస్తాం. ఇది డెఫినెట్లీ రేపు పొద్దున్న చాలా కంట్రీస్ మన దగ్గర నుంచి ఫాలో అవుతాయి. ఎందుకంటే వ్యాపారానికి కావాల్సింది అదే Support సపోర్ట్ సిస్టమ్. పార్ట్స్ అయి ఉంటాయి. Yeah. ఆహా. ఆయన మర్చిపోయాడు. మన గోపాలకృష్ణ వీడియోస్